నలుగురు నాటకాల రాయిళ్లు కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? విశాఖలో యువగళం పేరుతో నిర్వహించిన సభ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. ఇటు చంద్రబాబు, పవన్, అటు బాలకృష్ణ, లోకేష్ యువగళం వేదికపై పగటి వేషగాళ్ళగా మారారు. ఒక్కొక్కరు అరగంటకు పైగా స్పీచ్లతో దంచేశారు. ఒక్క నిజం చెప్తే ఒట్టు, అబద్ధాల పుట్ట. మార్పు తెస్తామంటూ వీర లెవెల్లో ప్రగల్భాలు. రాత్రి సభలో పగటి కలలా సాగిన వాళ్ళ ప్రసంగాలు. న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారట. బహుశా అది నాశనం చేసే బాధ్యత అయి ఉంటుందంటున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. పగలంతా తినడం, తిన్నది అరిగేదాకా సాయంత్రం వరకు నడవడం. సాయంత్రం నడవటం అనేది సాగిన ఈ పాదయాత్ర గురించి వాళ్ళు చెబుతున్న నిర్వచనం. చొక్కా నలగలేదు, జుట్టు చెరగలేదు, మొహం వాడలేదు. జనం కష్టాలను దగ్గర నుంచి చూసేశారట. లోకేష్ పాదయాత్రను విహారయాత్రగా చూసిన జనం మరి పౌరుషం, పొగరు అంటూ విశాఖ సభలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పేశారు లోకేష్. పెత్తందారులు హై పిచ్లో ఎన్ని మాటలు చెప్పినా జనం నమ్మే పరిస్థితిలో ఉన్నారా అన్నది ప్రస్తుతం క్వశ్చన్. పుచ్చుకున్న ప్యాకేజీకి అయితే పూర్తి న్యాయం చేసి విశాఖలో చంద్రబాబు పల్లకిని మోసేశారు పవన్. జనసేన నేతలు, కార్యకర్తలు ఏమైతే నాకేంటి, చంద్రబాబుకు బానిసగా బతకడమే ఇష్టం అన్నట్టుగా పవన్ ప్రసంగం సాగిందనేది పలువురు మాట్లాడుతున్నారు. టీడీపీతో పొత్తు తప్ప ప్రత్యామ్నాయం అంటే సీఎం సీట్ను చంద్రబాబు కోసం త్యాగం చేసేసావా పవన్ అని సాధారణ జనసేన కార్యకర్త అడిగే ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? పసలేని నసపెడుతూ సాగిన బాలకృష్ణ ప్రసంగం గురించి ఇక చెప్పనక్కర్లేదు. వినలేక వచ్చిన వాళ్ళంతా కూడా సభ మధ్యలోనే పరారయ్యారంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఉచిత పథకాల మాయలో పడి తెలివిని, విజ్ఞానాన్ని పాడు చేసుకోవద్దంటూ బాలకృష్ణ ప్రసంగాలు. అయితే ఒక పక్క బావ హామీలను ఇస్తూ ఉన్నారు, సిలిండర్లు అంటూ ఉన్నారు. సో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటున్నారు. 100 రోజులని చెబుతున్నారు. కేవలం ఇక్కడ తెలంగాణలో జరిగిన దాన్ని రెప్లికాగా అక్కడ చెబుతున్నది మరి అవి ఉచితాలు కాదా? అంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఉచితాలు, వీళ్ళు ఇస్తున్నవి మాత్రం రుచితాలు ఎలా అవుతాయి అనేది అడుగుతున్నారు. దానికి సమాధానం వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. బావ ఇచ్చిన హామీలను బావమరిది తప్పు పట్టడం చూసి ముక్కును వేలేసుకుంటున్నారు కార్యకర్తలు. దీని మీదే మనం మాట్లాడబోతున్నాం. కొమ్మినేని శ్రీనివాస గారు ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు విశ్లేషకులుగా. కొండ రాజు గారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే పార్థసారథి గారు బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సెక్రటరీ కూడా మనకి జూమ్లోనే అందుబాటులో ఉన్నారు. ముందుగా కొమ్మినేని గారు నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న జరిగిన సభ చూసాం మనం. సో సభ ప్రసంగాలు పేలవంగా జరిగాయని కొంతమంది చెబుతుంటే, ఉచిత హామీలు అలాగే ఇక్కడ తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు నాయకులు ఇచ్చారో వాటినే కాపీ కొడుతూ అక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం అబద్ధాల పుట్టగా సాగిన ఈ ప్రసంగాల్ని ఏ విధంగా కాంప్రహెండ్ చేసుకోవాలి అనేది ప్రజలు గమనించాలనేది కూడా మాట్లాడుతున్నారు. మీ విశ్లేషణ ఏంటి సార్? ముఖ్యంగా చెప్పాలంటే సో వీళ్ళు ఇచ్చిన హామీలు అంటే 2014లో ఇచ్చిన హామీలు, ఆ తర్వాత 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పు, దాన్ని మర్చిపోయి మళ్ళీ అదే పాలన తీసుకొస్తామంటూ చేసిన వీళ్ళ ప్రసంగాల్ని మీరు ఏ రకంగా చూస్తారు? టు స్టార్ట్ విత్ రైట్. ఈ నవశకం పేరుతోనో ఏదో యువగళం ముగింపు సభని నిర్వహించిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అదేదో కొత్తగా పార్టీ పెట్టినట్లు, ఇప్పుడే మొత్తం ఎజెండాతోటి బయలుదేరుతున్నట్లు, అంతకుముందు అసలు 14 ఏళ్లు పాలన చేసిన సంగతిని మర్చిపోయినట్లు, అసలు జనమంతా మర్చిపోయినట్లు, ఏదో కొత్త హామీలు ఇస్తూ రాష్ట్రాభివృద్ధి ఇప్పటి నుంచే మొదలవుద్దన్నట్లుగా ప్రచారం చేస్తున్న తీరు, ఆ సభ మొత్తం రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు, మా ఇద్దరు భవిష్యత్తు, దత్తపుత్రుడు అని అంటున్నారు కదా వైసీపీ వారు. దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ఏమో కనీసం ఎమ్మెల్యేగా గెలవాలన్న తాపత్రయం, లోకేష్ ఏమో మొత్తం ఆయన మాటలు అవన్నీ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోయినట్లు, కళ్ళగంటున్నట్లుగా ఉంది. మీకు ఇంక చంద్రబాబు గారి అబద్ధాలకి అంతే లేదు. ఇంకో ఆయన మెంటల్ కేసు అని అంటారు కదా, ఆయన నిజంగానే మెంటల్ కేసు లాగానే మాట్లాడుతున్నారు. నేను మా చిన్నప్పుడు ఒక కథ ఉండేది, కథ కాదు ఒక జోక్ లాగా చెప్తుండేవాళ్ళు. హరిదాసులు అనేవాళ్ళు వచ్చేవాళ్ళు, హరిదాసులు హరికథలు చెప్పేవాళ్ళు. హరికథలు చెప్తున్నప్పుడు పొద్దుపోతా ఉండేది, జనం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉండేవాళ్ళు. ఇక ఒకళ్ళో ఇద్దరు అక్కడ ఎదురుగా కూర్చునేవాళ్ళు. ఆయనకి డౌట్ వచ్చింది హరికథ చెప్పానికి. నాయన అబ్బా నువ్వన్నా వచ్చావు, సంతోషం, నువ్వు కూర్చున్నావు, విన్నావు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయినా అంటాడు. అవును గురువు గారు, నాకు కూడా నిద్ర వస్తుంది, బోరు కొడుతుంది, ఏం చేస్తాం, నా చాప నాది సార్ అంటాడు. అట్లాగే ఆ చాప కోసం వెయిట్ చేసినట్లుగా నిన్న సభ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ సభ ఎంత నీరసంగా,
ఎప్పుడు అయిపోద్దిరా బాబు, ఎందుకు వచ్చిన కూడా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా మిగతా వాళ్ళు హరిదాస్ గారు చాప కథలాగా అట్లా నీరసంగా కూర్చున్నట్లుగా ఆ గారు యాంకర్ పాత్ర తీసుకుని ఈ సినిమా ఫంక్షన్స్ లో యాంకరింగ్ చేస్తారు కదా, అట్లా స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ చెప్పిన అబద్ధాలు చెప్పకుండా ఆయన నడుస్తూ ఉంటాడు. కాబట్టి అదేదో ఆయనకి ఏదో మరి ఎవరన్నా చెప్పారు, వాస్తు వాళ్ళు లేకపోతే ఎవరన్నా చెప్పారో కానీ ఈ మధ్యకాలంలో ఆయన అంతా ఈ వయసులో ఆ రకంగా తిరుగుతాం. మరి మిగతా వాళ్ళు అట్లా తిరగకుండానే స్టేజ్ మీద నిలబడి ఆ మైక్ దగ్గర నిలబడి మాట్లాడారు. ఈయన మాత్రం అటు ఇటు తిరుగుతా ఏదో కొత్త విషయాలు చెప్తా ఉన్న భ్రమలో మొత్తం పాత విషయాలు. చివరికి ఎంతగా బోరు కొట్టిందంటే మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను అప్పుడప్పుడు వింటూ దీనికంటే స్పోర్ట్స్ ఛానల్లో వస్తున్న కబడ్డీ బెటర్ కదా అని నేను కబడ్డీకి చూసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చేంత వాళ్ళు బోరు కొట్టించారు. ఇది నేను నిజంగా చేసింది వాస్తవం చెప్తున్నాను. నాకేమి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నా, ఎందుకంటే ఆయన ఏమన్నా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఏమన్నా మాట్లాడతాడేమో చూద్దామని ఆయన మీటింగు ఆయన చెప్పిన ఉపన్యాసం అంతా ఓపికగా విన్నాను. ఆయన అంతే ఏదో అమ్మాయిలు గోలంటాడు, ఇది ఎక్కడ గొడవ అండి బాబు. పవన్ కళ్యాణ్ గారికి అమ్మాయిలు గొడవ, తప్పిపోయిన అమ్మాయిలు అంటాడు, అదంటాడు ఇదంటాడు, అన్నీ ఇది చంద్రబాబు గారి దగ్గర నుంచి నేర్చుకున్న అబద్ధాలు తప్పితే ఓ పక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇష్యూస్ని ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు ఉదాహరణకి నిన్న ఎక్కడ చూశాను. ఉదాహరణకి ఓ సంవత్సరం 3,000 మంది మహిళలే కాదు పురుషులు కూడా తప్పిపోతుంటారు. కానీ మహిళలే మాత్రమే తప్పిపోతే రకరకాల కారణాలతోటి వాళ్ళలో మొత్తం 95%, 96% వాళ్ళ ఇళ్లకు వచ్చేస్తున్నారు. ఇళ్లకు వచ్చి శుభ్రంగా వాళ్ళ పనులు చేసుకుంటుంటే ఈయన వాళ్ళ 30,000 మంది అయ్యారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళామణుల్ని అవమానించే రీతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. నిజంగా ఆయనకు ఆత్మగౌరవం ఉంటే, నిజంగా ఏమాత్రం జన సైనికుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించేవాడై ఉంటే ఆయన లోకేష్ గారు నా తల్లిని దూషించాడని చెప్పాడు కదండి. దాని మీద ఎవరన్నా వివరణ ఇచ్చారా? లేదు. ఆయన అనలేదని నేనే అబద్ధం చెప్పానని ఏమన్నా ఏం చెప్పాడా? లేదు నేను అన్నాను పొరపాటు అయిపోయింది క్షమించండి అని ఏమన్నా లోకేష్ గారు చెప్పాడా? అలగాజనం అన్న బాలకృష్ణ గారితో కలిసి వేదిక పంచుకున్నాడు కదా. లేదు నేను అనలేదని చెప్పి క్షమాపణ ఏమన్నా అనలేదని ఆయన అనలేదు, నేనే అబద్ధం చెప్పానని పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా? లేదు నేను అన్నాను పొరపాటు అయిపోయిందని ఆయన ఏమన్నా చెప్పాడా? ఏందండి ఇది? అసలు ఎంత అసహ్యంగా ఉందంటే ఓ పక్కేమో కాపు సేన నాయకుడు హరిరామజోగి గారేమో 60 సీట్లన్నీ ఇవ్వకపోతే వేస్ట్ ఇదంతా అని ఆయన అన్నట్టుగా వార్తలు ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన అనకపోయినా జన సైనికుల్లో ఉన్నది ఆ అభిప్రాయం ఉంది. 60 నుంచి 70 ఇవ్వకపోతే జనసేన గౌరవాన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారి దగ్గర తాకట్టు పెట్టినట్టే. ఇక్కడ విశేషం ఏంటంటే చంద్రబాబు గారి దగ్గర అయితే పర్వాలా, ఇప్పుడు లోకేష్ గారికి కూడా లొంగిపోయానంటున్నాడు ఆయన. చంద్రబాబు గారికి లొంగిపోవడం సంగతి అట్లా ఉంచితే కొమ్మినేని గారు గౌరవప్రదమైన సీట్లని మీరు చెప్తున్నారు. నిన్న ఒక విషయం గుర్తు చేస్తాను, మీరు మీ కమెంట్ కావాలి. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మేము 3 నెలల క్రితమో 6 నెలల క్రితం మేము అనుకున్నాం తెలుగుదేశం పోటీ చేస్తే 160 స్థానాలు ఖాయం, ఇప్పుడు జనసేన కలవడంతో ఇక వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు రావు అన్నారు. అంటే ఏంటి సార్, ఇక్కడ 15 సీట్లు జనసేనకి ఇస్తారన్నా, లేకపోతే 15 సీట్లలో వాళ్ళ బలం ఉందనా? ఇక బీజేపీ ప్రస్తావన అసలు ఏ పార్టీ తీయలేదనేది తర్వాత విషయం. ఎలా చూడాలి దీన్ని, అచ్చెన్నాయుడు గారి మాటల్ని? అవును, ఇంక చూసేదే ఉంది. ఎంత అచ్చెన్నాయుడు అయోమయం కేసు, వీళ్ళే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అచ్చెన్నాయుడు అయోమయంగా మాట్లాడారా, తెలివితక్కువగా మాట్లాడారా అనేది పక్కన పెడితే నిజానికి తెలుగుదేశం ఉన్న ఫీలింగ్ అయితే నాకు తెలుసు. అదేంటంటే 10వ పరకో ఇస్తే పవన్ కళ్యాణ్ అట్లా పడుంటాడులే అనేది వాళ్ళ భావన. అదే మాటని పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ సందర్భంలో ఉన్నారు, 10వ పరకో ఇస్తే మనం లొంగుతామా డామ్ డూమ్ అని అన్నారు. ఇప్పుడు 10వ పరకో లొంగే పరిస్థితిలోకి ఆయన పడ్డాడు. నేను చంద్రబాబు గారికి లొంగా అంటే పోనీ సీనియర్లండి ఆయనకి నేను లొంగాను అని చెప్తుంటే అదో రకం. ఇప్పుడు లోకేష్ గారికి కూడా లొంగిపోతున్నాడు. అది విచిత్రం. మీరు ఆ స్పీచ్ వింటే మనమంతా కలిసి తెలుగుదేశం బాటలో నడవాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే జన సైనికులు పరువేమైంది, వాళ్ళ ఆత్మగౌరవం అయిపోయింది, ఈయనకి అసలు ఒక పార్టీ అనేది ఒకటి ఉందన్న సంగతి కూడా మర్చిపోయాడా? నాకైతే అర్థం కావట్లేదు. అయితే వేదిక మీద కూర్చున్నప్పుడు ఆయనలో కొంత అసహనం కనిపించింది. ఏదో అట్లా ఏదో దిక్కులేక కూర్చున్నాను అనే ఫీలింగ్ తోటి ఉన్నట్లుగా నాకు అనిపించింది. ఈ లోకేష్ గారు అయితే ఆయనే సీఎం అయినట్లు. మీకు కథ చెప్తాను.
ఒక ఆయన ఒక కుండలు చేసుకునేవాడంట. ఆ కుండలు చేసుకుని ఆ కుండలన్నీ అక్కడ పెట్టుకుని పడుకుంటాడు. పడుకుని కళ వస్తుంది, పగటి కళ అని ఇంకోటనండి. ఆ కళలో తాను ఈ కొండలన్నీ నమ్మేసినట్టు, ఇంకేదో చాలా సంపాదించేసినట్టు, ఓ పెద్ద ప్యాలెస్ కట్టినట్టు, ఓ పెద్ద బిల్డింగ్ కట్టేసినట్టు, జూబ్లీ హిల్స్ లో పెద్ద బిల్డింగ్ కట్టేసినట్టు ఇట్లా కలగని ఒక్కసారి కాళ్ళు జాడించగానే మొత్తం కొండలన్నీ పగిలిపోతాయి. ఆ రకంగా లోకేష్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిపోయినట్లు, మీరు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి అన్నది చాలా తక్కువ సార్లు అంటున్నాడు. మొత్తం రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ తనే తీర్చేస్తానట్లు, తనే బాధ్యత తీసుకుంటానట్లు, ఇది ఏమీ అర్థం కాకుండా ఉంది. మేకింగ్ ఆఫ్ ఏ లీడర్ అన్నట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి జాకీలు పెట్టి లేపి నానా కష్టాలు పడుతున్నాయి. ఇది పేజీలు. నిన్న నేను అనుకున్నా మనం చూడకపోయినా పర్వాలేదులే, తెల్లారి పేపర్లు పేజీలు రాస్తారు, 10 నిమిషాలు చదివితే సరిపోద్ది అనుకున్నా. కరెక్ట్గా అట్లాగే పేజీలు పోటీలు పడి వాళ్ళు అన్న మాటల్లా అసలు మహాప్రసాదం లాగా రాసేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏమంటే, ఈ ఉచితాలు మీరు ఇందాక చెప్పారు, బాలకృష్ణ గారేమో ఉచితాల కోసం ఆశపడొద్దని చెప్తాడు. ఈయనేమో మొత్తం లిస్టులు చదువుతున్నారు. ఈయన కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు గారు కానీ, వీళ్ళు మొత్తం మేము అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఆల్ ఫ్రీ అని వీళ్ళు చెబుతున్నారు. అసలు ముందు ఒక క్లారిటీ ఉందా? వీళ్ళు అసలు ఎందుకు ఈ సభ పెట్టారు? సభ లక్ష్యం ఏమిటి? నిజానికి వీళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన ఉందా లేదా? ఇవన్నీ వదిలేసి కేవలం ప్రచారం కోసం, అంటే ఈ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పైగా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారండి, ఆయన చూస్తే బాధ కలిగిందంట. మరి మీరే కదా చంద్రబాబు ప్రభుత్వం అంత అవినీతి ప్రభుత్వం లేదంది, లోకేష్ గారికి అంత అవినీతి పరుడు లేడన్నది మీరే కదా, మళ్ళీ మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇక ఈనాడు గురించి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే విచిత్రం ఏంటంటే, ఇక్కడ సీఎం గారు వెళ్తుంటే వెహికల్స్ ఆపారంట. చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయినట్టుగా రాశారు. ఓకే, ఆపటం మరి సీఎం వెళ్తున్నప్పుడు ఆపకుండా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉంటుందా, ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నప్పుడు ఆపకుండా ఎక్కడన్నా ఉంటుందా అని పక్కన పెడితే, అక్కడ విశాఖపట్నంలో 12 కిలోమీటర్లు వాహనాలు ఆగిపోయినాయని రాస్తారు. ఆగిపోయినాయి, అంత రద్దీ, అంత బ్రహ్మాండంగా వచ్చారు. అక్కడేమో బ్రహ్మాండం అంట, ఇక్కడేమో ఆపారంట. ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా పత్రికలు తయారైతే వాళ్ళు శుభ్రంగా తెలుగుదేశం జెండా పెట్టుకోమనండి, చంద్రబాబు గారి బొమ్మ వేసుకోమనండి, మనం ఎవ్వరూ విమర్శించాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ అనుకోవచ్చు. కానీ ఇండిపెండెంట్ పత్రికల ముసుగులో ఎంత అరాచకంగా నిన్న లోకేష్ గారి ఇంటర్వ్యూలు అంట. ఓకే, ఈ వచ్చు మామూలుగా అయితే తప్పేం కాదు, కానీ పేజీన్నర ఇచ్చారండి. ఇచ్చిందంటే కీలకమైన ఒక పాయింట్ ఉంది. ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇస్తారు అంటే ఆయన ఓపెన్గా చంద్రబాబు నాయుడు అని చెప్పేశారు. ఎవరు? లోకేష్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? చంద్రబాబు గారు నేను కూర్చుని చర్చిస్తామన్నాడు. మరి లోకేష్ ఏమో చంద్రబాబు సీఎం పోవాయా అని పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా నువ్వు కాదు, నువ్వు సీఎం. రైట్, అది నిన్న ఏమైనా క్లారిటీ వస్తుందని కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇంకో 2 కొత్త విషయాలు ఇక్కడ. కనీసం పవన్ కళ్యాణ్ గారు కాదు ఒక్క నిమిషం, ఇక్కడ ఆత్మాభిమానం గనక ఉంటే పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీ అబ్బాయి ఇట్లా ఇచ్చాడు, మీరే సీఎం అని చెబుతున్నాడు, ఇంక నా పరిస్థితి ఏమిటి, నా మనుషులంతా, నా అభిమానులంతా నన్ను సీఎం అని అంటున్నారు, మరి ఆ సంగతి ఏమిటి, మన ఇద్దరం కూర్చుని కదా మాట్లాడుకుందాం అనుకుంది. కానీ లోకేష్ తన ఇంటర్వ్యూలో, తెలుగుదేశం పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబే సీఎం అని చెప్పారు. దీని సంగతి తేల్చేదాకా నేను వెళ్ళను అని చెప్పాలి కదా. అరే ఆయన అసలు అటువంటి ఆత్మగౌరవంతో సంబంధం లేని వ్యక్తి. నిజానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తలకున్న ఆత్మగౌరవం, ఆత్మానం పవన్ కళ్యాణ్ అన్నానికి లేవు. ఆయన అన్ని అబద్ధాలు, ఈ ఎంతసేపు ఈ పిచ్చిగోలతోటి ఆయన ఏదో రకంగా తన ఒక్కడే ఎమ్మెల్యే గెలిస్తే చాలు, మిగతా వాళ్ళంతా ఎడిపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. రైట్ సార్, రైట్. అయితే నిన్న ఇక పార్థసారథి గారితో మాట్లాడే ముందు ఒకటేంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ స్పీచెస్లో ఒక విషయం మాత్రం ఆయన ఒప్పుకున్న విషయం మీరు కూడా గమనించే ఉంటారు సార్. అంటే చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారంటూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సోనియా గాంధీ జైల్లో పెట్టి తప్పు చేశారనే మాట ఒకటి మాట్లాడారు. సో అవినీతి లేకపోతే ఈ కేసులు ఇవన్నిటి గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టింది అనేది ఆయన మాటల్లో మాత్రం ఒక విషయం అర్థమైంది అనేది మాత్రం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, పార్థసారథి గారు, అంటే అక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, చంద్రబాబు సోనియా గాంధీ కలిసి చేశారన్న సంగతి ఆయన చెప్పకుండా అట్లా ఏదో సోనియా గాంధీ మీద మీరు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే చంద్రబాబు అవినీతి చేశాడా లేదా అనేది ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిందా లేదా అనేది చెప్పాలి కదా. ఆయనే కదా అవినీతి అని చెప్పి చంద్రబాబుని తిట్టింది. రైట్ సార్.
కొండ రాజీవ్ గారు అధికార ప్రతినిధిగా మాట్లాడే ముందు వైఎస్ఆర్సీపీకి పార్థసారథి గారు ఒకసారి మాట్లాడదాం. పార్థసారథి గారు, సో ఏ రకంగా చూస్తారు నిన్న యువగళం ముగింపు సభ? సో హాస్యభరిత పాదయాత్ర అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో మీరు దీన్ని ఏ రకంగా చూస్తారు? నిజంగా ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ ఒక్క నిమిషం, పార్థసారథి గారికి ఒక ప్రశ్న. పార్థసారథి గారికి ఒక ప్రశ్న. బీజేపీ పెద్దల ఆశీర్వచనాలు మాకున్నాయి, ఆశీర్వాదం మాకుందనుకుంటున్నాను, వారు కూడా మాతో కలుస్తారనుకుంటున్నాను అని చెప్పారు. దాని గురించి కూడా సమాధానం చెప్పాలి. స్టేజ్ మీద బీజేపీ ప్రస్తావన అనేది లేదు, మీ పార్ట్నర్ అక్కడే ఉన్నారు. సో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఆల్మోస్ట్ ఓట్ చేస్తున్న పరిస్థితి ఎలా చూస్తోంది బీజేపీ దీని అంతటిని? మీ సపోర్ట్ కూడా ఉందంట కదా ఆశీర్వచనం. సరే, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఇప్పుడు నిన్న నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ముగింపు సమావేశం చాలా అట్టహాసంగా జరగడం నిజంగా చూసాం మనం అంతా కళ్ళతో. స్పష్టంగా వాళ్ళు చెప్పారు, మేమిద్దరం కలవడం వల్ల రాష్ట్రానికి భవిష్యత్తు ఇస్తాం, ఇది ఒకటే ఆల్టర్నేటివ్ తప్ప ఇంకోటి కాదు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం మనం చూసాం. బట్ ఏదైనా సరే అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయాలు ఇవి ఏమైనప్పటికీ కూడా. సహజంగానే ఇప్పుడు కొమ్మినేని గారు చెప్తా ఉన్నారు, చాలా అసలు అబద్ధాలు చెప్పారు, వాళ్ళ గురించి అసలు బోరు కొట్టేసింది నాకు అని అంటున్నారు. సహజంగా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు సభలు పెట్టుకుంటే వాళ్ళ ప్రసంగాలు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి బోరు కొట్టేస్తుంది. కీన్ గా అబ్జర్వ్ చేస్తారు పార్థసారథి గారు, కీన్ గా అబ్జర్వ్ చేస్తారు. నిజంగా వీళ్ళు చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా అవాస్తవాలు ఉన్నాయా చూస్తారు కదా. బోరు కొట్టిన పరిస్థితి ఉండదు, కోపం వస్తుంది వస్తే. బోరు చెప్తున్నాను అంటే ఇప్పుడు మేమేం చెప్పినా సరే బోరు కొడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్న వాళ్ళకి ఏటీలు మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారనే అనిపిస్తుంది వాళ్ళకందరికీ కూడా. రెండోది పొత్తుల గురించి విషయానికి వస్తే, ఇప్పుడు ఆల్రెడీ జనసేన పార్టీ ఎన్డీఏలో పొత్తులో భాగస్వామిగా ఉంది కేంద్ర నాయకత్వంతో పాటుగా. ఈ విషయాన్ని మేము తెలంగాణ ఎలక్షన్ లో కూడా తెలంగాణ ఎలక్షన్ జరిగిన సందర్భంలో కూడా మమ్మల్ని చాలా సార్లు అడిగారు, జనసేనతో పొత్తు ఏంటి, అసలు మీతో పొత్తుందా లేదా చెప్పండి, ఇంకో వైపు మీతో పొత్తుంది అంటారు, ఇంకో వైపు తెలుగుదేశంతో పొత్తుంది అంటారు, మీది క్లారిటీ ఇవ్వండి అని చాలా సార్లు నన్ను అడిగారు. నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నాను మళ్ళీ కూడా, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతూ ఉంది. మేము గత 4 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్నాం, ఇప్పుడు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల వల్ల నేను ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోతున్నాను అని చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కాదు, ఆయన జనసేన పార్టీ స్వతహాగా ఉండడం వల్ల సొంత పార్టీ ఏ నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ఆయన అలా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. దానికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. బట్ ఏదైనా సరే ఈరోజు జనసేన పార్టీ అయినా సరే ప్రతిపక్షాలు చెబుతున్నటువంటి, మేము కూడా చెప్పాం ఈ మాటని, ఎందుకంటే ఎమ్మెల్యేలని మారుస్తున్నారని పత్రికల్లో వార్తలను చదువుతున్న సందర్భంలో మా పార్టీ నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా అధ్యక్షులు కూడా స్పష్టంగా చెప్పారు, మార్చాల్సింది ఎమ్మెల్యేలని కాదండి, టాపిక్ అది కాదు. అది వాళ్ళ పార్టీలో చేసుకుంటే మాత్రం అది అంతర్గత విషయం కాదు. మీరు అందరూ కూడా కమెంట్ చేస్తారు, ఓకే వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారు, 175 స్థానాలు గెలవడానికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో అది పక్కన పెడదాం. ఇక్కడ మీ విషయం ఏంటి అనేది ప్రస్తావించాల్సిన అవసరం. మీరు చెప్తున్నారు ఇంకా ఎన్డీఏలో జనసేన పొత్తులో ఉంది, కానీ వాళ్ళు మీతో ఒక చెయ్యి పట్టుకున్నాడు, మిగతా 3 అక్కడ వేశారు, ఒక చెయ్యి 2 కాళ్ళు. సో ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇచ్చే సీట్లు మీరు తీసుకుంటారా? సరదాగా ఒక చిన్న చమత్కారం కోసం అంటున్నాను తప్ప వేరే కాదు. వీళ్ళతోటి కాపురం చేస్తున్నా ఆయన లేచి వెళ్ళిపోయాడేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, తెలుగుదేశం వాళ్ళతో లేచి వెళ్ళిపోతే కూడా వీళ్ళు ఫీల్ కావట్లేదు, అది విశేషం. రైట్, అది చెప్పడానికి ఇష్టపడట్లేదు పార్థసారథి గారు. సో ఇక్కడ వాళ్ళ సీట్లు సర్దుబాటు కూడా జరిగిపోతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని మీకు కొద్ది ఇస్తారేమో సార్, 7-8 సీట్లు ఇస్తారేమో మీకు. సార్ ఏదేమైనప్పటికీ కూడా పొత్తులకు సంబంధించి సీట్లకు సంబంధించి నేను సరైన వ్యక్తిని కాదు. కేంద్ర పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే వాటి మీదనే ఆధారపడతాయి, సీట్లు అనేది ఆధారపడుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా చెప్తాం, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని మారిస్తే తప్ప రాష్ట్రం బాగుపడే అవకాశం లేదు, రాష్ట్రానికి మంచి రోజు. అలాగే నేను అగ్రీ సార్. దీనికి కొనసాగింపుగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, బీజేపీ జనసేన అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేదంటే తెలుగుదేశం జనసేన ఏర్పాటు చేయబోతోందా, మీ ఆశీర్వాదం దానికి ఉంటుందా, లేకపోతే మీరు ముగ్గురు కలుస్తున్నారు, అది కూడా చెప్పండి.
ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నవాడు మేమైతే ఎవరితో ప్రస్తుతానికి కలిసి ఎన్నికల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోతున్నామని ఇప్పటిదాకా మా పార్టీ చెప్పలేదు, మా నాయకత్వం కూడా ఎప్పటిదో చెప్పలేదు. మేము ఈ రోజు మా పార్టీని బలోపేతం చేసుకోవడమే దృష్టి పెట్టినాం. ఎన్నికల సందర్భంలో ఎన్నికల దగ్గర వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని మా పార్టీ చెప్పింది. ఆ మాటకి ఇప్పటికి కూడా కట్టుబడి. సరే సార్, మీరు కొత్తగా ఏది చెప్పరని అర్థమైపోయింది నాకు. ఎందుకంటే సెకండ్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ఎదగాలి అనుకునే బీజేపీ ఆ రకంగా అడుగులు వేయకపోవటం బీజేపీ శ్రేణులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిజంగా ఐడియల్ సిచ్యువేషన్ చూస్తే కనుక కొమ్మినేని లాంటి పెద్దలు కానీ లేకపోతే విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతున్నారు, రెండవ ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన ఎదగాల్సిన అద్భుతమైన తరుణంలో వీళ్ళు చేస్తున్నది స్వయంకృత అపరాధాలు, తెలంగాణ చూసిన ఫలితాలే ఇప్పుడు కూడా వస్తాయి, రాబోతున్నాయి అనేది కూడా మాట్లాడబోతున్నారు. దీనికి మీరు కమెంట్ చేస్తారో లేదో నాకు తెలియదు. జనసేన పార్టీ ఏం చేస్తుంది ఏమిటి అన్నది, వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు కాదు. మాకు సంబంధించిన విషయాలైతే మేము నిర్ణయాలు తీసుకుంటాం. వాళ్ళు రాజకీయంగా ఎలా ఉండాలా, ఏ విధంగా వ్యవహరించాలో, రాబోయే ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలన్నది వాళ్ళు తీసుకునే నిర్ణయాల బట్టి ఆధారపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు డెఫినెట్ గా అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ మార్కు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇచ్చి ప్రజలను, ఎందుకంటే ఇంత ముందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రెండు చూసిన తర్వాత ప్రజలకు కూడా అర్థమై ఉంటది ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడవు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు అనే విషయాన్ని ప్రజలు గమనించి ఉంటారని మేము భావిస్తాం. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తాం, ఒక ఆల్టర్నేటివ్ కోసం మా వైపున చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మేము ప్రజల ముందు ప్రపోజ్ చేస్తాం. ప్రజలు ఏం చేస్తారు, తర్వాత పార్టీ ఏ విధంగా ఎన్నికల సందర్భంగా ఆలోచన చేస్తుంది అనేది వేచి చూడాల్సింది. ఓకే సార్. రాజు గారు, సో ఎలా చూస్తున్నారు నిన్న జరిగిన సభ? అసలు ఏంటో సముద్ర ఘోష, అలాగే ఇటువైపేమో తెలుగుదేశం సైనికులు అని కొత్త పదం ఒకటి వచ్చింది. తెలుగుదేశం వాళ్ళు కూడా సైనికులు ఎప్పుడయ్యారో తెలియదు, కానీ మొత్తానికి ఇటు ఈ ఘోష అటు సముద్రపు ఘోష వైఎస్ఆర్సీపీకి వణుకు పుడుతోంది అంటూ నిన్న వాళ్ళు మాట్లాడడం చూసాం. అలాగే సిలిండర్లు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇలాంటి హామీలతో తెలంగాణ మోడల్లో వీళ్ళు ముందుకు వస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఎలా చూస్తోంది మీ పార్టీ? నిజంగానే భయపడుతున్నారు సార్? మీకు అదేవిధంగా పాల్గొన్న ప్యానలిస్టుల పెద్దలకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ముందుగా ఈరోజు డిసెంబర్ 21 మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. సాక్షి టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రప్రథమంగా. హ్యాపీ బర్త్డే టు యూ జగనన్న, థ్యాంక్ యూ. ఇక ఈ రోజు అంశం గురించి వస్తే మా తరపున కూడా చెప్పండి జగన్ గారికి శుభాకాంక్షలు. సార్ ధన్యవాదాలు సార్. నిజంగా నిన్న జరిగినటువంటి సభ చూస్తే ఉట్టి కేకర్లేరమ్మా ఆకాశానికి ఎగురుతానన్న సామెత గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే జనరల్ గా ఒక రాజకీయ నాయకుడికి ప్రామాణికం ఏంటి? ఈ ఎన్నికల్లో హామీ ఇస్తే ఆ హామీని నిలబెట్టుకోవడం, అంటే మాట మీద నిలబడే తత్వం ఒక రాజకీయ నాయకుడికి ప్రప్రథమంగా ఉండాల్సినటువంటి లక్షణం. అయితే ఈ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు మీరు ఆ పేపర్ కటింగ్ లో ఆ రోజు తీయండి, ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానన్నాడు, ఎన్ని రోజుల పాటు నడుస్తానన్నాడు అన్నది మీరు తీయండి. ఈ రోజు ఎండింగ్ అయినప్పటికీ ఎన్ని వేల కిలోమీటర్లు నడిచాడని చెప్తున్నాడు, ఎన్ని రోజుల్లో పాదయాత్ర పూర్తయిందని చెప్తున్నాడు. అంటే 400 రోజులు 4000 కిలోమీటర్లు. ఎస్, ఇప్పుడు ఎండింగ్ అప్పుడు ఎన్ని వేల కిలోమీటర్లు వచ్చిందండి? నాకు తెలిసి 226 రోజులు ఎంతో పాదయాత్ర కంప్లీట్ చేసాడు. అతను చెప్పినన్ని కిలోమీటర్లు కూడా నడవలేదు, 3100 చిల్లర ఎంతో నడిచాడు. అంటే మొదలు పెట్టినప్పుడు చెప్పిన మాట, పని పూర్తి అయ్యేటప్పటికి వచ్చినటువంటి రిజల్ట్ రెండింటికి సంబంధం ఉండదు. ఇది నారా లోకేష్ డిఎన్ఏ. చంద్రబాబు నాయుడు అవసరం కోసం పచ్చి అబద్ధాలు ఆడుతూ అవసరం తీరాక ఎడంకాలతో మొఖాన పెడేలు మన తన్నడమే చంద్రబాబు నాయుడుకి తెలిసినటువంటి డిఎన్ఏ. వాళ్ళ సొంత పార్టీ పాదయాత్రలోనే అన్ని అబద్ధాలు వ్యవహారాలు నడుచుకుంటూ వచ్చారు. ఒకటి. రెండోది, దయచేసి దీన్ని పాదయాత్ర అని మనం ఎవరన్నా అంటే సార్, పాదయాత్ర అన్న పదం కూడా సిగ్గుపడుతుంది. ఇది పాదయాత్ర కాదు, ఇది డైటింగ్ యాత్ర. మీరు ఒకసారి గమనించండి. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ఇంకా చాలా మంది పాదయాత్రలు చేశారు. అయితే ఈ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ఆ మనిషి ముఖం ఎలా ఉంటది, మధ్యలో వస్తున్నప్పుడు ఎంత వాలిపోతుంది, చివరాఖరికి ఇంకా ఎంత నీరసించిపోతారు అన్నది అందరికీ తెలుసు. జనరల్ గా మన ఇంట్లో అమ్మాయిలో, ఆడవాళ్ళలో, లేకపోతే చెల్లెల్లో మనము బయటకు వెళ్తే యంగ్స్టర్స్ ని అమ్మాయి ఎక్కువ ఎండలో తిరగద్దు, ట్యాన్ అయిపోతావు అని అంటారు. మరి ఇంతకాలం ఎండలో తిరిగిన లోకేష్ ముఖం కనీసం ట్యాన్ కూడా అవ్వలేదు. అంటే అది పాదయాత్ర కాదు, అది డైటింగ్ యాత్ర, షోయింగ్ యాత్ర.
ఆయన అంటే జగన్ గారు ఎండల్లో నడిచారు, ఈయన సాయంత్రం నడిచారు, ఎందుకు కలర్ మారుద్ది? యా, బరువు అయితే తగ్గారని మీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే దాదాపు 70 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా అలసటే ఉంటుందండి. అదే సార్, అందుకే అంటున్నాను సార్, ఇది పాదయాత్ర ఇప్పుడు పొద్దునంతా ఎండలోనో మండుటెండలో ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి నిరంతరంగా ప్రయాణిస్తూ పాదనడకన పోయేవాడిని పాదయాత్ర అంటారు. అంతే తప్పితే రాత్రి 7 అయ్యాక పొద్దున ఎండకు భయపడి రాలేనటువంటి ఒక దద్దమ్మ రాత్రి 7 అయ్యాక చీకటి పడ్డాక 7 నుంచి 11 గంటల పాటు దాన్ని జాగింగ్ అంటారు, ఈవినింగ్ టైం వాకింగ్ అంటారు. కాబట్టి దాని పాదయాత్ర ఎలాగంటో సిగ్గుండాలి పాదయాత్ర పేరు పెట్టుకోవడానికి మళ్ళీని. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, ఏదైతే జనరల్ గా ఒక పెళ్లి అనేటువంటిది ఎలా తంతు జరుగుతుందో, పెళ్లిలో తాళి కట్టకపోయినా జీలకర్ర బెల్లం పెట్టకపోయినా దాన్ని పెళ్లి అని ఎవరు అనరు, అవునో కాదు? పెద్దలు కొమ్మినేని గారు పార్సాద్ గారు పెద్దలు కాబట్టి వాళ్ళకి అర్థం అయిపోతుంది. సో నిన్న జరిగినటువంటి మీటింగ్ లో కనీసం పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కి సీఎం సీట్ షేరింగ్ ఇస్తున్నారా లేదా, ఇవి 3 కీలకమైనటువంటి అంశాలు. నీ ముఖ్య ఎక్కడ ఉందంటే ఇక్కడ చూపించకుండా చుట్టూ తిప్పినట్టు కనీసం ఆ 3 అంశాల జోలికి మాత్రం వెళ్లకుండా ఎప్పుడు ఫ్లోలో చెప్పేటట్టు పచ్చి అబద్ధాలకే దారి తీసుకుని వ్యవహారం జరిగింది అక్కడ. అయితే అది ఎవరు నిర్ణయించాలి? రాజు గారు నిన్న మీటింగ్ లో చిన్న క్లారిటీ ఏంటంటే సవ్యసాచి అర్జునుడు పవన్ కళ్యాణ్ అయితే శ్రీకృష్ణుడు నాదెండ్ల మనోహర్ అని చెప్పారు. సో ఇప్పుడు ఈ సీట్ల పంపకం, ఈ వ్యవహారం అంతా చూసేది ఎవరు అనే క్వశ్చన్ సామాన్య జనసేన కార్యకర్తకు వస్తుంది. మీకేమైనా అర్థమైందా? సార్ నేను గతంలో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ is a politically operated robot and the remote which is being operated is నాదెండ్ల మనోహర్ గారు. ఓనర్ ఆఫ్ ద రిమోట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారు, లొకేషన్ తెలుగుదేశం పార్టీ. అంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు వారి చేతిలో నాదెండ్ల మనోహర్ అనే రిమోట్ ను పట్టుకుని పవన్ కళ్యాణ్ అనే రోబోట్ ని ఆపరేట్ చేస్తున్నారు పొలిటికల్ గా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతాడు, ఎక్కడ అరమంటే అక్కడ అరుస్తాడు తప్పితే ఆయనకి ఇండివిజువాలిటీ లేదు. చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ముష్టేస్తే అన్ని ముష్టి తీసుకుని మూసుకుని మూలం కూర్చోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అయిపోయాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసం ఆయన తగ్గితే తప్పులేదు కానీ జన సైనికులందరినీ కూడా గొయ్యి తీసి కప్పెట్టేస్తున్నాడు. ఎంతకాలం పవన్ కళ్యాణ్ కాస్తో కోస్తో ఒక మాట సాయం చేసినటువంటి హరిరామ జోగయ్య గారు కాపు సంక్షేమ సేన ద్వారా కనీసం వాళ్ళు పొత్తు బాగుండాలి, రేపు ప్రభుత్వంలో కీలకంగా ఉండాలంటే జనసేనకి 57 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ఆయన అడిగినట్టు మొత్తం వార్త హల్చల్ అవుతుంది. అయితే అడగడంలో తప్పేం లేదు, అది లాజిక్కే. కనీసం ఇంకా లాజిక్ బాగా తగ్గారు. జనరల్ గా సీఎం సీట్ ఎప్పుడు ఇస్తారు? 50-50 షేరింగ్ ఉంటే సీఎం సీట్ అనేది షేరింగ్ ఉంటది. కానీ 57 కాదు కదా, కనీసం 30 సీట్లు కూడా పవన్ కళ్యాణ్ తెచ్చుకునే పరిస్థితి లేదు. తర్వాత నిన్న సభ జరిగిన తీరంతా చూస్తే నాకు పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు. ఆయన మాటలు గుర్తొచ్చాయి. ఏంటంటే ఆయన ఆల్ ఫ్రీ బాబు అని పేరు పెట్టాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి. అమ్మకు అన్నం పెట్టలేనోడు పిల్లమ్మకు బంగారు గాజులు వేస్తాడా అని. అంటే అధికారం ఉన్నప్పుడు సేవ చేయలేనాడు, అధికారం ఉన్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనాడు. ఇప్పుడు చెప్తున్నటువంటి మహిళల గురించో, ఇప్పుడు చెప్తున్నటువంటి యువత గురించో, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? నువ్వు ఎప్పుడో భూమి పుట్టినప్పుడు 95లో ముఖ్యమంత్రి అయ్యావు, ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది. ఇంకా చేస్తానంటా తప్ప నువ్వు చేశానని నీ బతుకు చెప్పుకోవడానికి ఒక మంచి పథకం ఏమన్నా ఉందో ఒక మహిళలకు కానీ యువతకు కానీ? ఇంకో అంశం ఏదైతే పెద్ద ఆయన సామెత ఇంకోటి గుర్తొచ్చింది నాకు రాజశేఖర రెడ్డి గారిది, నిజం చెప్తే తల 1000 చెక్కలు అయిపోద్ది వాళ్ళకి. కాబట్టి అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ ఇదే పవన్ కళ్యాణ్ ఆడపడుచుల్ని ఎవరు తిట్టించలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారే తిట్టించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపవాదు వేసే ప్రయత్నం చేశాడు. మరి నువ్వే చెప్పావు కదా, మీ తల్లి అంజనాదేవి గారిని చాలా చండాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ చంద్రబాబు కలిసి తిట్టించారు, నాకు పౌరుషం ఉంది, మీ సంగతి తేలుస్తానన్నావు. మరి ఆ పౌరుషాన్ని ఎంత పాకెట్ మనీకి పవన్ కళ్యాణ్ అమ్మేశాడో ఆయన సమాధానం చెప్పాలి. ఇంకో విషయం, ఈ నారా లోకేష్ జరిగినటువంటి ఈ వ్యవహారం నిన్న మీటింగ్ అంతా చూస్తే నారా లోకేష్ అనే వ్యక్తికి కానీ జనరల్ గా రాజకీయాల్లో కానీ మ్యాటర్ వీక్ ఉన్నోడికి పబ్లిసిటీ పీక్ లో ఇస్తారు. అది చంద్రబాబు నాయుడు తెలుసుకున్న స్ట్రాటజీ, చంద్రబాబు స్ట్రాటజీ అది. సో అందులో భాగంగానే మ్యాటర్ వీక్ అయినటువంటి చిన్నబాబుని అనేక జాకీలు పెట్టి పబ్లిసిటీ పీక్ లో ఇచ్చి ఈ యోగలం పాదయాత్ర ముగింపు చేశారు. పాదయాత్ర ఎక్కడ ముగిసింది సార్? కొమ్మినేని గారితో మాట్లాడు. కొమ్మినేని గారు మాట్లాడిన దాంట్లో మీ దగ్గర నుంచి విశ్లేషణ కావాల్సింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీరు బోర్ అనిపించి మీరు చూసారో లేదో, హైకమాండ్కు కట్టుబడి ఉండాల్సిందే అంటూ ఇటు తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే జన సైనికులకి కూడా ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు. మేము ఏ నిర్ణయిస్తామో అది మీరు శిరసా వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది ఒకటైతే, ఇక సెకండ్ థింగ్ వస్తున్నాను రాజు గారు వస్తున్నాను. 2014 నుంచి 19 వరకు బాబు వస్తే జాబ్ వస్తుంది అని వాళ్ళు చెప్పిన జాబులు ఎన్నొచ్చాయి?
రుణమాఫీ అంటూ ఒక కమిటీ వేయడానికే పరిమితమైన వాళ్ళ హామీ ఏమైంది? ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్పారు, ఆయన ఫౌండేషన్ వేశారు, 2020లో నేను ప్రారంభించేసేవాడిని అని చెప్పారు. పోలవరాన్ని 2020కి ప్రారంభించేసి జాతికి అంకితం చేసి ఈరోజు అసలు కరువు అనేది లేకుండా చేసేసేవాడిని అని చెప్తున్నారు. వీటన్నింటినీ ఎలా చూడాలి? రాజు గారు మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి, వీటి మీద విశ్లేషణ కొమ్మినేని గారు మాట్లాడండి. నేను 2 విషయాలు చెప్పి ముగించేస్తాను సార్. నిన్న తెలుగు జనసేనలో పరిస్థితి ఎంత దయనీయం అంటే, వాళ్ళు వేసుకున్నటువంటి యాడ్ లో కనీసం జనసేన గాజు సింబల్ లేదు. యాడ్ లో సింబలే పెట్టలేని వాళ్ళు సీఎం సీట్ లో షేరింగ్ ఇస్తారా? సగటు సామాన్య జన సైనికుల మధ్యలో వస్తున్నటువంటి ప్రశ్న, రగులుతున్నట్టు వేదన ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొన్న మధ్య మాట్లాడుతూ సీఎం సీట్ ఇస్తే తీసుకుంటాను, ఇస్తే నేను కాదన్ను అన్నాడు. ఆయన ఇస్తే తీసుకుంటే బెచ్చగాడు అవుతావు, కష్టపడి సాధిస్తే నాయకుడు అవుతావు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో రావడం ఎందుకు, పార్టీ పెట్టడం ఎందుకు, ప్రజల్ని వాళ్ళ జన సైనికుల్ని చంద్రబాబు నాయుడికి బానిసలుగా మార్చడం ఎందుకు అన్నటువంటి ప్రశ్న వాళ్ళ సొంత పార్టీలోనే ఉత్పన్నం అవుతుంది. రైట్, కొమ్మినేని గారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, హైకమాండ్ చెప్పినట్టు వినాలి అంటే ఇదంతా కూడా ఆర్కెస్ట్రేటెడ్. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాగే మాట్లాడాడు. చూడండి, మీరు ఎవరైనా సరే వైసీపీ పొత్తు మీద ప్రశ్నిస్తే నేను వైసీపీ కోవర్ట్లు అంటాను, వైసీపీకి అమ్ముడు పోయారంటాను అని చెప్పి ఆయన అన్నాడు. ఇప్పుడు అదే మాటని ఈయన కూడా చెప్తున్నాడు. అంటే ఈయనేమో తెలుగుదేశం కార్యకర్తలను బెదిరిస్తున్నాడు, ఆయనేమో జనసేన కార్యకర్తలను బెదిరిస్తున్నాడు. సో ఇద్దరు కలిసి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆత్మాభిమానం ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా అగౌరవపరుస్తున్నారు, వాళ్ళని కించపరుస్తున్నారు, చాలా చండాలంగా చూస్తున్నారు. కార్యకర్తలంటే వాళ్ళకి అసలు లెక్క డమ్మా లేనట్లుగా. ఇప్పుడు చర్చ జరగవచ్చు, తప్పేం కాదు. అయ్యా మన పార్టీలో ఇట్లా అనుకుంటున్నాము, ఇది పరిస్థితి అని వాళ్ళతో ఒప్పించవచ్చు. అసలు మీరెవరు మాట్లాడడానికే వీల్లేదని చెప్తున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్ గారు మార్పులు చేర్పులు చేస్తుంటే అసలు ఎక్కడ గొడవలు జరగట్లేదు. ఎక్కడైనా ఓటీఆర్ అసంతృప్తులు ఉన్నా కూడా వాళ్ళు వెంటనే సర్దుకుంటున్నారు. వేరే రేపు జనసేన టీడీపీ అభ్యర్థుల విషయంలో వాళ్ళు 10వ పరకో ఇస్తే జనసేన కార్యకర్తలు చాలా కోపంతో రగిలిపోతారు. ఒకవేళ పవన్ కళ్యాణ్కి మాట కట్టుబడి పవన్ కళ్యాణ్తో మనం ఆయన నిజంగానే బానిసలాగా ఉండటానికి ఇష్టపట్టలేదు, గట్టిగా నిలబడేటట్టున్నాడు అనుకుని కొద్దిగా ఎక్కువ సీట్లు ఇచ్చారనుకోండి, తెలుగుదేశం వాళ్ళంతా చంద్రబాబు గారిని తిడతారు, నువ్వేంది మాకు త్యాగం చేస్తావా డ్యామ్ డూమ్ అని. సో వీటిని కప్పిపుచ్చడం కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వాటిని అడ్డం పెట్టుకుని ఈ కథ నడుపుతున్నారు తప్పితే ఇంకోటి కాదు. నేను మొన్న వినుకొండ ఇన్ఛార్జ్ ఎవరిదో వీడియో చూశాను, జనసేన. నువ్వు 10 ఏళ్ల పాటు టీడీపీనే మోస్తానని చెప్తే మరి మా పరిస్థితి ఏమిటి? మేము ఇంత ఖర్చు పెట్టుకున్నాం పార్టీని, క్యాడర్ని డెవలప్ చేసుకోవడానికి, అభిమానుల్ని ఆదరించుకోవడానికి ఇంత ఖర్చు పెడితే నువ్వు 10 ఏళ్ల పాటు టీడీపీకే లొంగుంటానంటే మా పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన చెందాడు. పెడన్ నుంచి ఇంకో ఆయన సుధీరో, ఆయన పేరు రామ్ సుధీరో ఎవరు, ఆయన వచ్చి ఓహో మాకు అర్థమైపోయింది, మేము అసలు పనికిరామన్నమాట, తెలుగుదేశానికి నువ్వు అమ్ముడు పోయావనుకుంటా, మమ్మల్ని అమ్ముడు పోయామంటున్నారని చెప్పి ఆయన వెళ్ళి జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన వైసీపీలో చేరిపోయాడు. సో ఈ పరిస్థితులు అంటే అంతకుముందు ఆయన జనసేన తరఫున అక్కడ పోటీ చేసినట్టున్నాడు పెడలను. ఈ పరిస్థితులన్నింటినీ గమనించి రాబోయే ప్రమాదానికి శంకించి వాళ్ళు చంద్రబాబు గారు ఆ విషయంలో ఊహించి పవన్ కళ్యాణ్ని అట్టాగే చెప్పించారు. తను కూడా అదే చెప్పిస్తే ముందే భయపెడితే వాళ్ళు ఏమన్నా కంట్రోల్ అవుతారేమన్నా ఆశ తప్పితే ఇంకోటి కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఆయన ఎంత దారుణం అంటే, విచిత్రం ఏంటంటే తను ఏం చేసినా కూడా ఆ బురదంతా మిగతా వాళ్ళ మీద పోస్తాడు. ఆయన మంత్రిగా ఉన్న కేఎస్ జవహర్ని కొవ్వూరు నుంచి తిరువూరుకు మార్చాడు. తిరువూరులో ఉన్న స్వామిదాస్కి అసలు టికెట్ ఇవ్వలేదు. పాయకరావుపేటలో ఉన్న వంగలపూడి అనిత గారిని తీసుకొచ్చి కొవ్వూరులో పెట్టాడు. మరి రాజకీయ బదిలీలు అంటారా, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేశారంటారా? అదొకటే కాదు, చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయనే చంద్రగిరి నుంచి కుప్పం బదిలీ అయ్యాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కోడెల శివప్రసాదరావు గారిని నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి ట్రాన్స్ఫర్ చేశారా? ఎట్లా మరి వీళ్ళు మార్చుకుంటే వైసీపీ మార్చుకుంటే రాజకీయ బదిలీలు అంటే గంటా శ్రీనివాసరావు కరెక్ట్ గంటా శ్రీనివాసరావు 4 నియోజకవర్గాలు మారారు. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు అక్కడే ఉన్నాడు కదా. మరి మీరు 40 సంవత్సరాలకు పైగా మీరు సీనియర్, మీకు ఇంకా బాగా తెలుసు. అప్పటి టంగుటూరి ప్రకాశం పంతుల దగ్గర నుంచి ఎన్టీ రామారావు వరకు, నిన్న మొన్నటి వరకు నాయకులందరూ ఇక్కడి నుంచి అక్కడికి మారిన వాళ్లే, అక్కడి నుంచి ఇక్కడికి మారిన వాళ్లే. ఇది అసలు పెద్ద విషయం కానే కాదు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందు ఎక్కడ పోటీ చేశారు, మన చివరి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేశారు.
ఇవన్నీ తెలిసినవే మారారండి. ఇవన్నీ తెలిసినవే, కానీ దీని ఒక ఇష్యూ చేయాలి అనేది, లేకపోతే ఇదేదో పెద్ద అంశంగా మాట్లాడాలనేది వాళ్ళ ప్లాన్. సో దాన్ని ఏ రకంగా చూడాలి. ఇక నేను సెకండ్ విషయం మిమ్మల్ని అడిగింది పార్థసారథి గారితో మాట్లాడే ముందు, భోగాపురం ఎయిర్పోర్ట్ 2020 కల్లా ఆయన కంప్లీట్ చేసేసేవారంట. పోలవరం ప్రాజెక్ట్ని 2020కి జాతికి అంకితం ఇచ్చేసేవారంట. దీనికి బీజేపీ కూడా ఏం స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే అసలు యూటిలిటీ సర్టిఫికేట్స్ ఇవ్వనిదే, అసలు రూపాయి కూడా మేము ఇవ్వము, దాన్ని ఏటీఎం లాగా చంద్రబాబు వాడుకుంటున్నారు అనేది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే మాట్లాడిన అంశం కూడా మనకు తెలిసిందే. ఏం స్పందిస్తారు, ఏం కమెంట్ చేస్తారు బిఫోర్ ఐ స్పీక్ టు పార్థసారథి గారు? మరోవైపు పోసాని కృష్ణమురళి గారు స్పందిస్తామని చెప్తున్నారు. ఒకసారి ఫోన్ కలపాలి పీసీఆర్. చెప్పండి సార్. చెప్పేదేముంటుంది దాంట్లో, తను చేయిందంతా చాలా అద్భుతం. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, అంత 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇప్పుడు అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎట్లా ఇస్తానని చెప్తున్నాడు. జగన్ గారు ఒకరికి ఇస్తే మరి ఆయనతో ముందు ఆయన ఎందుకు ఇవ్వలేదు? అట్లాగే చేయూత కింద 18,500 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వాళ్ళకి జగన్ గారు ఇస్తుంటే తిట్టిన చంద్రబాబు గారు ఇప్పుడు నేను 18 ఏళ్ల నుంచే ఇస్తాను, ప్రతి మహిళకి 1,500 చొప్పున ఇస్తానని ఎట్లా చెబుతున్నారు? 3 గ్యాస్ బండ్లు ఎట్లా ఇస్తానని చెబుతున్నాడు? మరి అంతకుముందు ఇదే పెద్ద మనిషి కదా, ఏది ఉచితం కాదని చెప్పి మా అందరికీ శుద్ధులు చెప్పేవాడు కదా మేము ఎదురుగా కూర్చుని ఉన్నప్పుడు. 54 కార్పొరేషన్లు మూసేసినప్పుడు ఏం చెప్పాడు ఆయన? మొత్తం అసలు ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు, ప్రభుత్వం అసలు ఉద్యోగస్తులను భరిస్తుందా అని ఆయనే కదా చెప్పింది. ఇప్పుడు అన్నీ రివర్స్ అవుతున్నారు. పైగా అన్నిటికీ ఆశ్చర్యం ఏంటంటే అదేదో ఆయన కొత్తగా ఇవాళే అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు, నేను ఇవాళే ఇదంతా జరుగుతున్నట్లుగా పిక్చరిచ్చి అసలు ఏమి జనానికి ఏమి తెలియదన్నట్లుగా నటించాలని చూస్తున్నాడు. ప్రజలకు అర్థమవుతుంది ఆయన చెప్పేవన్నీ అబద్ధాలన్న సంగతి. భోగాపురం ఎయిర్పోర్ట్కి అసలు మొత్తం ఫైనల్ ఎంఓయూ ఇవన్నీ కుదరకుండా అక్కడ స్థల సేకరణ వరకు కొంత చేసిన మాట వాస్తవం, మనం దాని వరకు ఒప్పుకుందాం. కానీ ఆ తర్వాత జరగాల్సిన తతంగాలన్నీ చేసింది ఎవరు? జగన్ గారు. అన్ని అయిన తర్వాతే అక్కడ నిర్వాసితులకు న్యాయం చేసి అప్రూవల్స్ కానీ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ఆయన ఎక్కడైనా సరే ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. సో ఆ ప్రకారం అన్నీ చేసుకుని ఇప్పుడు ఎంత వేగంగా జరుగుతూ ఉన్నాయి అక్కడ పనులు, మొత్తం రన్వే తయారవుతా ఉంది. ఈయనుంటే 2018లోనే పోలవరం పూర్తి చేస్తానని డబ్బా కొట్టారు. ఏమైంది 2018కి? అసలు మొదలు తుది లేదు. ఒక గేటు పెడితే ఆ గేటు కూడా శాంతం పెట్టకుండా అబ్బో మొత్తం పోలవరం పూర్తి అయిపోయిందని జయము జయము చంద్రన్న అని చెప్పి పద్యాలు పాడించుకున్నారు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారితో కూడా పవన్ కళ్యాణ్ గారికి మిగిలింది అదొకటి అనుకుంటా, ఆయన కూడా జయము జయము చంద్రన్ అని పాటలు పాడుకుంటూ కూర్చోవాల్సిందే. ఇవన్నీ చూసి బిఫోర్ స్పీక్ టు పార్థసారథి గారు, అది సరెండర్ అయిపోయాడు, లోకేష్ కూడా సరెండర్ అయ్యారనేది నాకు అర్థం. ఈ చర్చ చూస్తూ పోసాని గారు ఫోన్ ఇన్ లోకి వచ్చారు, ఆయన మాట్లాడుతుంటున్నారు. ఒకసారి ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం. పోసాని గారు ఒకసారి కనెక్ట్ చేయండి ప్లీజ్. పార్థసారథి గారు సార్, ఇప్పుడు నేను ఒకటే చెప్పేదంటే పెద్దలందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉచితాలు ఇస్తానంటున్నాడు, అది ఉచితం ఇది ఉచితం, 3 గ్యాస్ బండలు ఉచితం అన్నాడు, ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం అన్నాడు, లేకపోతే అమ్మఒడి ఇంట్లో అందరికి ఇస్తారంటున్నారని గగ్గోలు పెడతా ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఈ ఉచితాలని ఏదో ఆయుధాలుగా చేసుకుని ఉచితాలు ఇస్తున్నాం కాబట్టి మా కోట్లేయండి అని ప్రజల మధ్య తిరుగుతున్నది వైసీపీ నాయకులే కదా. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఢిల్లీకి వెళ్తానండి, ఢిల్లీకి వెళ్తే పథకాల గురించి మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పథకాలు జరుగుతున్నాయి. వాళ్ళు అడుగుతారు, నేను అన్ని చెప్పిన తర్వాత దీంట్లో పథకాలు ఎక్కడ ఉన్నాయి, ఒకటి డబ్బులు పంచడమే కదా అంటారు. సో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది సంక్షేమ పథకాలు కాదు, కేవలం జనాలకు నేరుగా డబ్బులు ఇచ్చి డబ్బులు పంచి ఆ రకంగా లబ్ధిని పొందాలనే ప్రయత్నం, ప్రభుత్వం డబ్బుతో ఓట్లు కొనాలనే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అని మేము పలుసార్లు చెప్పాం. సో ఉచితాల గురించి ఏమాత్రం మాట్లాడే నైతిక హక్కు సుప్రీం కోర్టు సైతం మాట్లాడుతోంది, ఇండియా ఇస్ ఎ వెల్ఫేర్ స్టేట్. వాటిని ఉచితాలు అనటం కరెక్ట్ పదమే కాదు అనేది కూడా మాట్లాడుతున్న క్రమం మనం చూస్తున్నాం. ఈ రోజు బీజేపీ మీరు కూడా పక్క రాష్ట్రాల్లో ఉచితాలు ఇవ్వట్లేదా అనే ప్రశ్న మీదకు వస్తుంది. ఎందుకంటే దాని ఉచితాలు అంటే కరెక్ట్ కాదు, ఇండియా ఇస్ ఎ వెల్ఫేర్ స్టేట్ అనేది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. పోసాని గారు మాట్లాడతారు, మీ దగ్గరికి వస్తారు మళ్ళీ. ఆయన ఫోన్ ఈ చర్చ చూస్తూ ఆయన ఫోన్ చేసిన పరిస్థితి. పోసాని గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. సో నిన్న జరిగింది యువగళం ముగింపు సభ, మీ కమెంట్ ప్లీజ్. నేను హాస్పిటల్లో నా జ్వరం వచ్చింది, ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు సార్. అయినా కానీ 2 నిమిషం మాట్లాడాలనిపించింది నాకు. ప్లీజ్ సార్. ఏమైందంటే మా హరి గారు
నేను ఒక పార్టీని నేను ఎప్పుడు విమర్శించను. ఇప్పుడు ఏమైందంటే కొంతమంది జగన్ గారు మారితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేస్తున్నారు కొంతమందిని అని చెప్తా ఉన్నారు విన్నా బయట. నన్ను ఎవరు బీజేపీ వాళ్ళు ఒకళ్ళిద్దరు. అయితే నేనేమంటానంటే కొన్ని నాకు డౌట్లు వచ్చినాయి. ఇప్పుడు సోమ వీర్రాజు నిజాయితీ పరుడా, పురంధేశ్వరి నిజాయితీ పరురాల? ఎందుకు మార్చారు అంటే సోమ వీర్రాజు అవినీతి పరుడా, అసమర్థుడా? కన్నప్పటి నుంచి ఆ సిద్ధాంతం బతికినోడు కదా. పురంధేశ్వరికి ఏ సిద్ధాంతాలు తెలుసా? ఇప్పుడు 26 జిల్లాలు, 676 మండలాలు, 16,000 గ్రామాలు, ఇవన్నీ ఎప్పుడైనా తిరిగిందా? ఏమైనా ఉత్సాహపరిచిందా? ఆమె ఈ రోజు కాంగ్రెస్ లో ఉంటది, ముఖ్యమంత్రి అవుద్ది, మళ్ళీ ఓడిపోతే బీజేపీకి వచ్చింది, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ కాంగ్రెస్ కి వద్ది. ఇలాంటి పైత్యాలు సోమరాజు గారికి లేవు కదా. వీర్రాజు చాలా గొప్పవాడు కదా, ఎందుకు మార్చారు? మీరు చాలా ఇండియా మొత్తం గొప్పవాడు కదా, ముందు 3 రాష్ట్రాలకు మాత్రం ఎందుకు ముఖ్యమంత్రులు మార్చారు? అంతమంది వాళ్ళందరూ అవినీతి పరులనే? శివరాజ్ చౌహాన్ అవినీతి పరుడా? మరి తెలుసుకోవాలన్నా నాకేమి జనంతో ఉన్నా నేను అయినా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే పోసాని గారు చాలా వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. పోసాని గారు చాలా వ్యాలిడ్ పాయింట్ హాస్పిటల్ నుంచి వచ్చి మరి ఫోన్ చేశారు. పార్థసారథి గారు సమాధానం చెప్పాలి. అతన్ని ఈ ఆంధ్ర వాళ్ళు మోడీ, కేడి, రౌడీ, నీ పెళ్ళం లేదు, నీ కొడుకు లేడు, ఇంత ఘోరంగా తిరుగుతుంటే వీళ్ళు నోరు మూసుకుంటారు, నోరే తెరవరు. జగన్ గారు ఏమన్నాడు మోడీ గారు ముందు? మోడీ గారు నాకు నా రాష్ట్రమే కావాలి, కేంద్ర రాజకీయాలు నాకు వద్దు, మీకు సపోర్ట్ చేస్తాను, మీరు ఎవరికైనా రాజ్యసభలో నేను మీకు ఎన్నో సార్లు మీకు ఇచ్చాను, సపోర్ట్ ఇచ్చాను, నా రాష్ట్రం బాగుంటించాను అని ఒక్కసారి కూడా మోడీని అగౌరవపరచలా. మోడీని తిట్టిన వాళ్ళని, అమిత్ షా తిట్టిన వాళ్ళని మాత్రం వీళ్ళు ముద్దు పెట్టుకుంటారు సార్. అది విచిత్రం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ పార్థసారథి గారు, ఆయన బుల్లెట్ లా క్వశ్చన్లు మీకు సంధించారు, చెప్పండి. పోసాని గారికి ఒంట్లో బాగలేకపోతే జ్వరం వచ్చిందని పడుకోవాల్సింది పోయి పిచ్చి పట్టినట్టుగా మాట్లాడడం సరైంది కాదు. ఎలా అంటారు సార్ మీరు? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అలా కరెక్ట్ కాదు. ప్రశ్నలు సంధిస్తే పిచ్చివాళ్ళు అంటే కనుక మరి నిన్న వాళ్ళు మాట్లాడిన అందరూ పిచ్చివాళ్లే, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరూ పిచ్చివాళ్లే అని ఒప్పుకోవాలి మీరు. అది కరెక్ట్. ఆయన చెప్పిన దాంట్లో అవాస్తవం ఏంటి చెప్పండి? ముగ్గురు ముఖ్యమంత్రులు కొత్తగా ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు మార్చారు చెప్పండి? శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సక్సెస్ స్టోరీ మనకు తెలియందా? ఆయన చేసిన ఆయన ఎలా అభిమానిస్తారు ప్రజలందరూ తెలియందా? ఎందుకు మార్చారు? ఒక్క నిమిషం. ఇప్పుడు సోమవీర్రాజు గారి టర్మ్ అయిపోయిన తర్వాత అధ్యక్షుడు టర్మ్ పూర్తయిన తర్వాత ఇంకో అధ్యక్షుడు రావడం సర్వసాధారణం. ఇదేమన్నా తెలుగుదేశం పార్టీనా వైఎస్ఆర్సీపీ పార్టీనా? జీవితకాలం మేమే అధ్యక్షులు ఉంటామని చెప్పడానికి ఆ సంస్కృతి వైఎస్ఆర్సీపీ టీడీపీలో ఉంటది. భారతీయ జనతా పార్టీ ప్రజలకు సంబంధించిన ఆస్తి, కార్యకర్తలకు సంబంధించిన ఆస్తి. మేము అధ్యక్షుల్ని మార్చుకుంటాం, ముఖ్యమంత్రుల్ని మార్చుకుంటాం, ప్రజలకు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మార్చుకుంటారు. ఒకరి తర్వాత కంప్లీట్ చేయండి సార్. పార్థసారథి గారు ఏదో మాట్లాడాలి మాట్లాడుతున్నారు కానీ కర్ణాటకలో ఎంతమంది మార్చారు, అట్లాగే రాజస్థాన్ లో ఎంతమందిని మార్చారు, మరి వసుంధర రాజన్ కావ్యాన్ని ఎట్లా తీసుకొచ్చారు, శివరాజ్ సింగ్ చౌహాన్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నా అంటే ఆయన కోసం ఆడవాళ్ళంతా ఏడ్చారంట. మరి దాని గురించి ఏం చెప్తారు? ఆయన అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. మీకు సోమవీర్రాజు గారికి ఎందుకు మార్చారు, సోమవీర్రాజు గారిని పనిగట్టుకు మార్చారా లేదా, కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరి గారిని అధ్యక్షురాలుగా పెట్టుకున్నారా లేదా? ఇవి చెప్పకుండా ఆయన ఏదేదో చెప్తే ఏం ఉపయోగం? హరి గారు ఆయన ఏదో ఇక ఆయన కూడా భాషాభావం కొద్దిగా మారుతా ఉంది. ఎందుకైనా మంచిది ఏమన్నా తెలుగుదేశం జనసేనతో మేము కూడా కలుస్తామేమో అనే యాంగిల్లో వెళ్తున్నారేమో నాకు అనిపిస్తా ఉంది. నిజానికి నిన్న వాళ్ళు బీజేపీ ఒక మాట ఏదో ప్లీజ్ మీరు కూడా రండి అని అన్నట్టుగా ఉంది. సో అదేదో మరి వాళ్ళు వెళ్తారో లేదో ఏమో తెలియదు కానీ
బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఓ పక్కేమో సిపిఐ వాళ్ళు ఆయన చంద్రబాబు గారు చొక్కా పట్టుకుని తింటాడు రామకృష్ణ గారు, ఇంకో పక్క బీజేపీ వాళ్ళు ఒక వర్గమేమో ఎక్కడ కూడా చంద్రబాబు గారు ఏలు పట్టుకుని మొత్తం అందరం గెలిచేదన్నా జగన్ గారు ఇంతమంది కలిసినా జగన్ గారు నేను చేయలేని పరిస్థితి అనే పరిస్థితి. నేను ఈ సందర్భంలో ఒకటి చెప్పదలిచాను, ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేయదలిచాను. జగన్ గారి మీద వీళ్ళు తెలుగుదేశం కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి పత్రికలు కానీ కావాలని బురద వేయటం కోసం ఆయన ఏదో పనిచేస్తున్నాడు బటన్ నొక్కేస్తున్నాడు అని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజున ఆయన ఏవైతే స్కీముల కింద పేదల ఆర్థికాభివృద్ధికి ప్రయత్నం చేశారో ఆ స్కీములన్నింటినీ కూడా 5 రెట్లు ఎక్కువగా అమలు చేస్తామని చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెబుతున్నారు. సో ₹1 ఖర్చు పెట్టేవాడిని నమ్ముతారా? 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెడతామని చెప్పిన వాడిని ఆ రకంగా పంపిణీ చేస్తామని నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ మేలు కోరుకునే వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు గారు ఇచ్చేటువంటి టీడీపీ ఇచ్చేటువంటి గ్యారంటీల్ని హామీల్ని నమ్మవద్దు, మళ్ళీ మోసం చేయడానికే అనేది నా ఉద్దేశం. అలా కాకుండా వీళ్ళు కట్టుబడి ఉంటే ఎస్ జగన్ గారు ఇచ్చిన స్కీములకు మేము వ్యతిరేకం అని చెప్పుంటే, ఆ రకంగా పంపిణీ చేయడం తప్పు అని చెప్పుంటే ఓకే మనం ఒప్పుకోవచ్చు. ఈనాడు కానీ ఎప్పుడైనా రాసిందండి? అప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం రాశారు? బటన్ నొక్కుడు తప్ప ఏముందని రాశారు కదా. మరి ఇప్పుడు మేము 5 రెట్లు ఎక్కువ బటన్ నొక్కుతామని చెబుతున్నారు కదా. కానీ అందువల్ల ఆంధ్రప్రదేశ్లోని మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజల్లో ఏ రకమైనటువంటి అపోహలు సృష్టించడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు లాంటి వాళ్ళు కృషి చేశారో దాని ప్రభావంలో పడ్డ వాళ్ళంతా కూడా రియలైజ్ అవ్వాలి. జగన్ గారు రావటం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అదే చంద్రబాబు గారు వస్తే ఇంతకంటే 5 రెట్లు ఎక్కువ ఇస్తానంటున్నాడు. అది మోసం చేయటమా లేకపోతే ఇంకా నాశనం చేయటమా? మీరు చెప్పే థీరీ ప్రకారం అనేది అర్థం చేసుకోవాలి. నేనైతే జగన్ గారి స్కీమ్ అన్నింటిలో కూడా ఆయన చెప్పినట్టు డబ్బులు మాత్రమే కాదు, అవి ఆర్థిక స్వావలంబన స్కీములుగా కూడా ఆయన మార్చారు. చేయూత అంటే ఏంటండి? ఒక చిన్న వ్యాపారం పెట్టుకునేవాడికి 18,500 ఇవ్వటం ఒక మహిళకి, అంతే తప్ప ఊరికే ఇచ్చేట్లా. స్కూల్కి వెళ్ళటం ద్వారా విద్యను పెంచడం ద్వారా 15,000 ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. బడులు బాగు చేయటం విధ్వంసం అవుతుందండి, ఆసుపత్రులు బాగు చేయటం విధ్వంసం అవుతుందండి. కాబట్టి నేను మొన్న మాకు దగ్గరలో ఒక గుడివాడ దగ్గర ఒక ఊరికి వెళ్ళాను, పోలిమెట్లని. అక్కడ నాకు ఆశ్చర్యం వేసింది. బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు నన్ను గుర్తుపట్టి వచ్చి నన్ను పలకరించి ఏమన్నారో తెలుసా? ఆశ్చర్యం వేసింది. మీరు సాక్షి టీవీలో వస్తారు కదా సార్ అంటే అవును వస్తానన్న. అప్పుడు నన్ను కేఎస్ఆరో ఏదో అంటారు కదా సార్ అన్నారు. అవునన్న. వెంటనే వాళ్ళు ఎంత ఆనందంగా, నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఆయన ఒక అళలో కొందరు షేక్ హ్యాండ్లు ఇచ్చారు, ఏదో చక్కగా మాట్లాడారు. ఒక వ్యక్తి అయితే వెళ్తా ఒక మాట అన్నాడు, సార్ జగన్ గారిని జాగ్రత్తగా చూసుకోండి సార్ అన్నాడు. నేను ఆశ్చర్యపోయా, ఇదేం జగన్ గారిని నేనేం చూసుకుంటారయ్యా, ఆయనే అందరినీ చూసుకుంటున్నాడు కదా అని నేను అనుకుని నవ్వుతా సరేలే మంచిది అని చెప్పి, నాకు ఇంకా అక్కడ చాలా మంది ఉంటే నేను అంటే అంత ప్రబలమైనటువంటి ముద్రను జగన్ గారు వేయగలిగారు. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే మధ్యతరగతి వాళ్ళని చంద్రబాబు గారు ఈనాడు ఆంధ్రజ్యోతి వంటివి మోసం చేస్తున్న సంగతిని కూడా గుర్తించి వాస్తవాలు తెలుసుకోవాలన్నది నా విజ్ఞప్తి. రాజు గారు కంక్లూడ్ చేద్దాం. సో కొమ్మినేని గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, శ్వేతపత్రం అంటూ వస్తున్నారు, హామీలు ఇచ్చేసి ముప్పడిగా శ్వేతపత్రం అంటూ ముందుకు వస్తున్నారు. ఇదే పరిస్థితి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి. రాజు గారు చెప్పండి, కంక్లూడ్ చేద్దాం, సమయం లేదు ప్లీజ్. చిన్న మాట చెప్పి ఇప్పుడు సరే పోసాన గారు ఏదో మాట్లాడితే ఆయన గురించి ఏదో పిచ్చి ఏదో అన్నారు, ఆయన చూసుకుంటారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు సోము వీర్రాజు గారు టర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకోళ్ళు మార్చామని మీరు అన్నారు. మరి మీ పార్టీకి ఎవరు, మీ వెంకయ్య నాయుడు గారికే గురువు లాంటి అయినటువంటి పివి చలపతిరావు గారు అబ్బాయి పివిఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా ఉంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కోసం ఎంత ప్రయత్నించాడు? అంత నిజాయితీ పరుడికి, మీ సంఘం నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తికి మీరు ఎందుకు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇచ్చుకోలేదు? ఒక ఫ్లైట్ లో టేక్ ఆఫ్ అయి ల్యాండ్ అయినటువంటి పక్క పార్టీలో కేంద్ర మంత్రి చేసి వచ్చి అమ్మనాథ్ తిట్లు మిమ్మల్ని అధికారంలో ఉన్నప్పుడు తిట్టిన పురంధరేశ్వరుడికి మీరు ఎందుకు ఇచ్చారు? కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా నేను అడిగినందుకు రాజీవ్ గాంధీని మీకు పిచ్చోడని అంటే మీకన్నా పెద్ద పిచ్చోళ్ళు రాష్ట్రంలో ఎవరు ఉంటారని ప్రజలకు అర్థం అవుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ అట మీకు ఏమో కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు
కేంద్ర ప్రభుత్వం ఇందులో పథకాలు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు పంచబడమే ఉన్నాయి అంటున్నారట. అమ్మమ్మ ఇంత తెలివితేటలు మాకు లేవండి. మరి మీ కేంద్ర ప్రభుత్వ పెద్దలకి, మీ రాష్ట్ర బీజేపీ పెద్దలకి చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద మైక్ అందుకుని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలే, పేర్లు మార్చే ఇస్తున్నారంటే అంటే మీరు పెట్టిన పథకాలని కూడా డబ్బులు పంచే పథకాలేనా? అంటే నాలుక ఉందని కదా, నరం లేని నాలుక ఎటు నచ్చితే అటు నాట్యం చేసినట్టు మీరు తెలుగుదేశానికో లేదా సిబిజేపీకో ప్రతినిధిగా మీరు వ్యవహరించద్దు. అది మీ వ్యక్తిత్వానికి హరణం కలిగిస్తుంది. మీరు చంద్రబాబు నాయుడుకి తొత్తులా మాట్లాడుతున్నారు తప్ప బీజేపీ ప్రతినిధిలాగా అయితే మాట్లాడట్లేదు. దయచేసి ఈ పద్ధతి మార్చుకోమని ఎత్తో పలుకుతున్నా. తర్వాత ఇంకొకటి, ఇదే ఏదైతే వీళ్ళు చెప్పారు, ఇప్పుడు రకరకాల హామీలు చెప్పారు. ఆ హామీలు మీరు చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఇచ్చింది కర్ణాటక బీజేపీ నుండి 2, కర్ణాటక కాంగ్రెస్ నుంచి 2, లేకపోతే ఆంధ్ర వైసీపీ నుంచి 2, ఈ 3 కలిపి సూపర్ 6 మ్యాచ్ ఫిక్స్ అని చెప్పి ఏవో పథకాలు చెప్పారు. అట్ ది సేమ్ టైం ఏంటట, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవి ఆపమంటున్నారు. ఇప్పటికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనే శ్రీలంక అయిపోతుందని చెప్పారే. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే శ్రీలంక, మీరు ఇస్తే అమెరికా అయిపోద్దా? అంటే మీకో రూలు మాకో రూలు ఉంటుందా? ఎవరిని మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలు తెలుసుకోవాలంటే అమాయకులు అనుకుంటున్నారా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటి మాత్రం చెప్తాను. చంద్రబాబు నాయుడు అధికారం కోసం హామీలు ఇచ్చి వాడుకోవడంలో ప్రపంచ దిట్ట. దానికి ఎగ్జాంపుల్ గతంలో అంటే 2014 సమయంలో కాపు ఓట్లు గంపగుత్తుగా కావాలని బీసీలుగా చేరుస్తారని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు. అదే కాపు బీసీ రిజర్వేషన్ ఇమ్మనంటే ముద్రగడ గారిని, కాపు జాతి బిడ్డల్ని పోలీసు బూటకాలతో లాఠీలతో తన్నించి అమ్మనాబూతులు తిట్టించాడు. మళ్ళీ ఈ రోజు కాపు ఓట్లు కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ తన సంకలు వేసుకుని రాష్ట్రం అంతా తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు. రేపు అధికారం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ హామీలు అడిగితే మనందరినీ బూటకాలతోనే తంతాడు. కాబట్టి ఈ విషయం ప్రజలకు తెలుసు. ప్రజలు మరోసారి ఓటు అనే బూటుతోనే చంద్రబాబుకు సమాధానం చెప్పడానికి, పవన్కి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒరిజినల్ బీజేపీ వాళ్ళ మాట్లాడట్లేదు. కేవలం చంద్రబాబు నాయుడు తొత్తు తాబేదర్లా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి. వాళ్ళ ఆబ్లిగేషన్ అలా ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తారు? పార్థసారథి గారు, నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈనాడులో వచ్చే కథనాల గురించి స్పందించారు. మీ దృష్టికి వచ్చిందో లేదో, ఏ రకమైన అబద్ధాలని అసత్యాలని వడ్డీ వారుస్తున్నారో సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడింది. మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఏమైనా మాట్లాడతారు దాని గురించి? ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, అప్పులు అంటూ ఉన్నారు, పరిశ్రమలు తరలి వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. ఇలాంటి అబద్ధాలను కూడా మీరు ఓట్ చేస్తారని చెప్పండి. నేను 2 విషయాలు దీనికి సమాధానం చెప్పండి, సమయం లేదు ప్లీజ్. సార్ చెప్తానండి, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎవరిని పెట్టుకోవాలన్న దాంట్లో వీళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు. చూసుకోండి 24 గంటలు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆత్మగౌరవం, మీరు వాళ్ళని అధ్యక్షులుగా పెట్టారు, మీరు పెట్టుకుంటారు. ఈ మాటలు తప్ప ఇప్పుడు మీరు చెప్పండి, అడిగిందని చెప్పండి. వికసిత భారత్ సంకల్ప యాత్ర అని గ్రామ సభలు జరుగుతా ఉన్నాయి. ఈ గ్రామ సభల్లో వెళ్ళి ఇప్పుడు మీరు ఎట్లా వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎలా చేసింది, గడప గడపకు వైఎస్ఆర్ అని గడప గడపకు వెళ్ళి పథకాలు చేసామని చెప్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధిలో 100 పనులు జరిగితే 99 పనులు కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటే మీకేమిటి ఇబ్బంది? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈనాడులో వస్తున్న అసత్య కథనాల్ని ఖండించారు. దాని గురించి మీరు కమెంట్ చేయదలుచుకుంటే చెప్పండి. రాష్ట్రం అప్పుల గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినారు. కొమ్మినేని గారు లాస్ట్ గత 3 రోజులుగా నేను చూస్తున్నాను పొలిటికల్ కమెంట్ లో మీరు పొలిటికల్ కమెంట్ లో చెప్తున్నారు అప్పుల గురించి, తరలి వెళ్ళిపోతున్న పరిశ్రమల గురించి మీరు చెప్తున్న మా అవాస్తవాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఫైనల్ కమెంట్ ప్లీజ్, ఫైనల్ కమెంట్. నాకు వినపడలేదు మీరు ఏమడిగారు. కొమ్మినేని గారు, పార్థసారథి గారు ఒకసారి మీరు సమాధానం చెప్పట్లేదు. కొమ్మినేని గారు, నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈనాడు అచ్చు వేస్తున్న అసత్యాల గురించి ఆవిడ మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న అప్పుల గురించి లేకపోతే వాస్తవ పరిస్థితుల గురించి ఆవిడ ఈనాడు కథనాల్ని ఖండించారు. గత 3 రోజులుగా నేను మీకు పొలిటికల్ కమెంట్ చూస్తున్నాను. అప్పుల గురించి, ఈనాడు ప్రచురిస్తున్న అసత్య వార్తల గురించి మీరు మాట్లాడుతున్నారు. తరలిపోతున్నాయి పరిశ్రమలు అనే దాని గురించి కూడా మీరు మాట్లాడారు. దాని గురించి ఒక్కసారి కమెంట్ చేయండి, ముగిద్దాం ప్లీజ్, కంక్లూడ్ చేద్దాం.
అంటే బహుశా నిర్మలా సీతారామన్ గారికి ఆ ఒక్క అబద్ధమే కనపడిందేమో. రోజు ఇక్కడ నేను విజయవాడలో ఎక్కువ రోజులు ఉంటున్నాను, ఆ పేపర్ చూడటానికే భయం వేస్తూ ఉంది. అసలు ప్రతిదీ అబద్ధమేనా? ప్రతిదీ అబద్ధమే రాస్తున్నారు. మొత్తం పేపర్ అంతా అబద్ధాలు పుట్టగా మార్చారు. అందుకే నేను సరదాగా చెప్తూ ఉంటాను, బీపీ షుగర్ కావాలంటే ఈనాడు ఆంధ్రజ్యోతి చదవండి, బీపీ షుగర్ వద్దనుకుంటే శుభ్రంగా వాటిని పక్కన పెట్టేయండి, మీరు చదవమాకండి కొనమాకండి అని చెప్తుంటాను. మరి నువ్వెందుకు చదువుతున్నావు అని కొందరు అడగచ్చు. నిజంగానే నాకు బీపీ షుగర్ లేదు, బీపీ కూడా లేదు. అయినా కూడా చూడంగానే కొంచెం అసహనం కొంచెం ఇదింది. కానీ కామెంట్లు ఏదో మాట్లాడాలి కాబట్టి దాని మీద మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చూస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైనా ఒక మంచి మాట చెప్తే ఖచ్చితంగా నేను వాళ్ళని అభినందించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇంత అరాచకంగా నేను 46వ సంవత్సరంలో ఉన్నా. నేను కూడా 1978లో ఈ ప్రొఫెషన్లోకి వచ్చా. 46 సంవత్సరాలుగా చూస్తున్నా. ఇంత నీచంగా, ఇంత దారుణంగా, ఇంత బట్టలోడ తిరిగే విధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి మారతాయని అనుకోలేదు. రామోజీరావు ఈ స్థాయికి దిగజారుతాడని నేను అన్నడు ఊహించలేదు. ఆయన అంటే నాకు గౌరవం ఉండే, ఆ గౌరవాన్ని పటాపంచలు చేస్తూ చాలా అప్రతిష్ట పాలవుతున్నాడు అనేదే నా బాధ. అప్రతిష్ట పాలవటానికైనా సిద్ధపడుతున్నాడు తప్ప చంద్రబాబుని మోయకుండా ఉండటానికో లేకపోతే అబద్ధాలు రాయకుండా ఉండటానికో ఆయన ఇష్టపట్టలేదనేది నాకు అర్థం. రైట్ సార్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చూడడం జరిగింది ఈనాడు పత్రిక. అందుకే పాపం ఆవిడ వెంటనే స్పందించాల్సి వచ్చింది. నిజంగా మీరు చెప్పిన యాంగ్జైటీ కూడా వచ్చి ఉంటుంది. ఆవిడ కూడా బీపీ వచ్చినట్టుగా లేరు. ఆవిడ కూడా బీపీ వచ్చి ఉంటుంది. పార్థసారథి గారు మాత్రం చూస్తున్నట్లేరు. చూస్తే ఆయన కూడా స్పందించేవాడు. ఓకే, మొత్తానికి ఇది చర్చ. నిన్న జరిగిన అబద్ధాల అసత్యాల సభ ఏ రకంగా జరిగింది అనేది అందరూ గమనిస్తున్నారు. మొత్తానికి జనసేన కార్యకర్తలు మాత్రం వాళ్ళ కార్యాచరణ అవుతోంది. ఒక గౌరవప్రదమైన సీట్లు దక్కుతాయా, సీఎం పదవి ఎటు పోయింది అనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పిస్తారనేది మాత్రం 3 నెలల్లో తేలిపోనున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి పెద్దలందరికీ చర్చలో పాల్గొన్నందుకు. పోసాని గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చర్చ చూసి జ్వరం ఉన్నప్పటికీ మీరు ఫోన్ చేసి మాట్లాడినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ 4th